చంద్రగ్రహణం కారణంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు దేవాలయాలను మూసివేశారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి యొక్క ఆలయంతో పాటు రామతీర్థం, తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. చంద్రగ్రహణం నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు ప్రముఖ దేవాలయాలు మూసివేస్తున్నటువంటి పరిస్థితి. విజయనగరంలో ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లమ్మవారి దేవస్థానంతో పాటు అంటే చెదురుగుడి, వనంగుడితో పాటు ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం రామతీర్థం ఆలయంతో అలాగే పార్వతీపురం మండ్యం జిల్లాలో తోటపల్లి దేవాలయాన్ని కూడా వెంకటేశ్వర దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నట్టు పరిస్థితి. అసలు ఆలయాన్ని ఎన్ని గంటలు మూసివేస్తారు, తిరిగి ఎన్ని గంటలు తెలుస్తారనే వివరాలు మనం విజయనగరం పైడితల్లమ్మవారి ఋగ్వేద పండితులు దూసి శివప్రసాద్ గారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అదే ఈరోజు ఎన్ని గంటలకి దేవాలయాన్ని మూసివేస్తారు, తిరిగి ఎన్ని గంటలు తెలుస్తారు? ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి యొక్క వనంగుడి చెదురుగుడి కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి యొక్క వనంగుడి చెదురుగుడి కూడా మూసివేయడం జరుగుతుంది. మూసివేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం 8 గంటల మహాసంప్రోక్షణ కార్యక్రమం జరిగిన తర్వాత మరుసటి ఉదయం 8:30 భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఆలయ ఈవో గారు, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంటు కూడా. ప్రధానంగా ఈ ఆలయానికి ఈరోజు గ్రహణానికి సంబంధించి ఎటువంటి నియమాలు అనుసరిస్తారు? ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఎవరో ప్రభావం ఉంటుంది, ఏ రాశుల మీద నక్షత్ర ప్రభావం ఉంటుంది ఎవరు చెప్పే అవకాశం? ఈరోజు చంద్రగ్రహణం మనకి రాత్రి 9:26 ప్రారంభమయ్యి అలాగే అర్ధరాత్రి 9:26 ప్రారంభమయ్యి రాత్రి 1:26 గ్రహణ మోక్షకాలం ముగుస్తుంది. ఈ గ్రహణంలో నిత్యాది భోజనాలు అలాగే పలహారాలు చేసిన వాళ్ళందరూ కూడా రాత్రి 6:30 నుండి 7 లోపు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి. గ్రహ ప్రభావం ఎవరి మీద ఉందంటే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, కుంభరాశి జాతకులు మాత్రం ఈ యొక్క గ్రహణ పట్టుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి గ్రహణ అనంతరము కూడా వాళ్ళు రేపు దానాలు ధర్మాలు చేయించుకొని శివాలయంలో రుద్రాభిషేకం చేసుకుంటే బాగుంటుంది. జై పైడిమాంబ. ఇది మనం చూస్తాం. ప్రధానంగా ఏదైతే ఈ గ్రహణానికి సంబంధించి ఆలయాలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మూసివేయడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం 8:30 సమయానికి భక్తుల దర్శనార్థం తిరిగి దేవాలయాలను తెరవడం అనేటువంటి జరుగుతుంది. మరోవైపు ఈ గ్రహణం తర్వాత ప్రభావం కుంభరాశికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ప్రభావం చూపెట్టడానికి అవకాశం ఉందని కూడా శివప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.